బ్యూటిఫుల్ సాటర్డే ఇన్ మై లైఫ్ అనమాట. సో ప్రతి ఇయర్ లాగానే మా నైబర్స్ ఇయర్ కూడా మమ్మల్ని గ్రిల్ పార్టీకి ఇన్వైట్ చేశారు. స్ప్రింగ్ ఎప్పుడు వస్తుందా, సమ్మర్ ఎప్పుడు వస్తుందా, సన్నీ డేస్ ఎప్పుడు వస్తాయా, సో దట్ వీ కెన్ గ్రిల్ అనేది చూస్తూ ఉన్నాం అనమాట వాళ్ళు మేము. అండ్ ఫైనల్లీ ఒక రోజు మంచి సన్నీగా అనిపించి ఒక ఫైన్ వీకెండ్ మేము గ్రిల్ చేసుకున్నాము. సో దే ఇన్వైటెడ్ అస్ అనమాట. అండ్ మేము కలిస్తే, అంటే మా నైబర్స్ పేరు రూడీ అండ్ ఎరికా, వాళ్ళు మేము కలిస్తే అందరికంటే బాగా ఎంజాయ్ చేసే క్యాండిడేట్స్ ఎవరంటే సంస్కృతి ధ్రువాంశ్ అనమాట. సంస్కృతి ధ్రువాంశ్ని కలిసినప్పుడు రూడీ అండ్ ఎరికా కూడా చిన్న పిల్లల్లాగా మారిపోతారు. అండ్ వాళ్ళ కన్వర్జేషన్స్ చూడాలి, దే ఆర్ క్రేజీ, అసలు క్రేజీ ఉంటాయన్నమాట. అంటే మీ అందరికీ డాయిచ్ అర్థం అవుతుంది కాబట్టి నేను అవన్నీ ఏమి పెట్టను డాయిచ్ లాంగ్వేజ్లో, అంటే నా ఫాలోవర్స్ మోస్ట్లీ ఇండియన్స్ ఉంటారు కాబట్టి. బట్ అసలు సూపర్ ఫన్నీ ఉంటాయండి ఆ కన్వర్జేషన్స్, కానీ ఏమైనా సరే అసలు ఆ డే అనేది ఎంత ఫాస్ట్గా అయిపోయిందో కూడా మాకు తెలియదు అనమాట, అంత నవ్వుకుంటాం ఆ రోజు. సో ఇంతకీ గ్రిల్ పార్టీ గురించి మాట్లాడుకుందాం మనం. సో గ్రిల్ పార్టీలో వాళ్ళు ఏమేమి పెట్టారంటే మాకు ప్రాన్స్, ఫిష్, చికెన్, ల్యామ్ తీసుకొచ్చారు. అండ్ సమ్ సైడ్ డిషెస్ కూడా తీసుకొచ్చారనమాట. సో వీళ్ళ కల్చర్లో వీళ్ళు రైస్ ఎక్కువ తినరు బేసిక్గా. సో బ్రెడ్స్, ఇంకా ఏవేవో పోమోస్ అని, ఇంకా స్పార్గెల్ అంటే వైట్ స్పార్గల్స్ ఉంటాయి జర్మనీలో బేసిక్గా. సో వాటన్ని దాంతో సాలెడ్ చేశారు. ఇంకా తర్వాత మళ్ళీ ఫుడ్ అంతా తిన్న తర్వాత డిజర్ట్ చేశారు, పన్నా కోట విత్ ఎడ్బీరే సాస్ అని చెప్పి చేసింది ఎరికా. చాలా బాగుంది ఫుడ్ అయితే, సూపర్ ఎంజాయ్ చేసాం. అండ్ ఈ హౌస్ ఉంది కదా, ఈ హౌస్ సంస్కృతి దివాంశ్ కోసం అని కొనుక్కొచ్చారు వాళ్ళు. వాళ్ళ ఇంటికి వస్తే బోర్ కొట్టకుండా ఉంటుందని చెప్పి. సో వాళ్ళకి చాలా ఇష్టం అనమాట వీళ్ళిద్దరంటే. సో ఇద్దరు చిన్న వాళ్ళు చాలా లక్కీ అనుకోవాలి చెప్పాలి మేము అసలు. అండ్ డిజర్ట్ టైం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారనమాట చిన్న కోతులు ఇద్దరు. రాగానే ఇంకా అటాక్ అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో.